శివన్నారాయణకు ఒక పోస్టు వస్తుంది. అది కోర్టు నోటీసు అని తెలుస్తుంది. ఎవరు పంపించారు అని కార్తీక్ అడిగితే, పంపించింది నువ్వే కదా అని శివన్నారాయణ అంటాడు. నా కూతురు నా తండ్రి ఆస్తిలో నాకు వాటా రాలేదని నోటీసు పంపించింది. కొడుక్కి తెలియకుండా పంపించిందా అని ప్రశ్నిస్తాడు. మా బావ ఆస్తి కోసం పట్టించుకునే మనిషి కాదు అని దీప బదులిస్తుంది. ఈ నోటీసు గురించి తనకు తెలియదని కార్తీక్ చెబుతాడు. కార్తీక్ ఆలోచించి, పెద్ద సారు చెప్పింది నిజమే. ఆస్తిలో వాటా కోసం మా అమ్మ పంపించినట్లుంది ఈ నోటీస్. ఇది ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. దీనికి వివరణ నేనే ఇస్తా. ఈలోపు తొందరపడి నా తల్లి గురించి తప్పుగా మాట్లాడొద్దు అని అంటాడు. శివన్నారాయణ కోపంతో, నోటీసు పంపిస్తే భయపడతా అనుకున్నారా? పెళ్లి విషయంలో నా మనవరాలికి అన్యాయం చేసి మీ అమ్మ నా గుండెల మీద తన్నింది. ఇప్పుడు ఆస్తిలో వాటా అడగడానికి సిగ్గుండాలి. పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడుస్తారా అంటూ ఫైర్ అవుతాడు. కార్తీక్ 1 గంట సమయం అడిగి, తను తప్పు చేయలేదని నిరూపిస్తానని చెప్తాడు. శివన్నారాయణ అందుకు అంగీకరిస్తాడు.